అడవుల్లో అన్నలు లేరేమో గాని, ఆ అన్నలందరూ ఇప్పుడు నా పార్టీలోనే ఉన్నారని చెప్పి కవిత ఏమొచ్చేసి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే సింగరేణిలో ఉన్నటువంటి ఆర్‌కే-7 భూగర్భ గని వద్దకు వెళ్లి కార్మికుల్ని కలిసే ప్రయత్నం చేస్తే అక్కడ కొంతమంది సింగరేణి కార్మికులు ఆవిడని అడ్డుకున్నారు. అయినా సరే తన పార్టీ నేతలతోటి, తన పార్టీ కార్యకర్తల చేత మొత్తానికి ముందుకు తోసుకొని వెళ్ళిపోయారు ఆవిడకి. ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి అన్నలందరూ నా పార్టీలో ఉన్నారు, ఎవరు అడగరేనని మీరు భయమేమో గాని నా అన్నలు మాత్రం గట్టిగానే మీకు సమాధానం చెప్తారని చెప్పి సింగరేణి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ అన్నీ కూడా సవ్యంగా జరగాలి, కార్మికులకి ఎక్కడ అన్యాయం జరగకూడదు, కార్మికులకి తగిన వేతనాలు ఇవ్వాలి అన్న విధంగా మొత్తానికి ఈవిడైతే అన్నలు మా దగ్గరే ఉన్నారని చెప్పినట్లుగా మాట్లాడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అన్నలు నీ దగ్గర ఉంటే జాగ్రత్తగా ఎవరు ఉండాలి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు అక్కడ కార్మికులు ఏం ప్రశ్నిస్తున్నారు? ఆ రోజు మీరు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మీరు SCCLలో ఉన్నటువంటి కార్మికులకి ఏం చేశారు? కాంట్రాక్ట్ కార్మికులకి ₹1 అయిన వేతనం పెంచారా? ₹1 అయిన కనీసం మాట్లాడారా? కొన్ని వాళ్ళ కోసం మాట్లాడారా? అది కూడా లేదు కదా. ₹1 కూడా చేయలేదు కదా. మరి మా కోసం ఏమీ చేయనప్పుడు మీకెందుకమ్మా ఈ సింగరేణి? అంటే మీరు పదవుల్లో ఉన్నప్పుడు ఒకలాగా, పదవుల్లో లేకపోతే ఒకలాగా. ఆ రోజు మీరు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ నోళ్ళు నొక్కించేశారు. ఇప్పుడేమొచ్చేసి మీకు అవన్నీ ఏమీ లేవు, ఈరోజు మీ పార్టీలో అన్నలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి కార్మికుల గురించి వస్తారా అంటే అక్కడ కార్మికులు కూడా వాళ్ళు నట్టేశారు. వద్దమ్మా నీ గురించి మాకంతా తెలిసిపోయింది అన్న విధంగా. మళ్ళీ కొంతమంది ఏమన్నారు అక్కడే, ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళు చేరారు అంటే అన్నలు కూడా లిక్కర్కి ఆశపడి చేరారా? మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈ లిక్కర్ విషయంలో తెలంగాణ పరువు మొత్తం తీశారు కదా, మరి ఇలాంటప్పుడు మీరు ఏ విధంగా వీళ్ళని చేర్చుకుంటారు? వాళ్ళు ఎలాగ మీ పార్టీలోకి వచ్చారు అర్థం కావడం లేదు. ఆ రోజే మీరు గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడే మొత్తం పోయింది. ఆ రోజు మీరు ఏమైనా చేస్తే ఈ రోజు మీకు గౌరవం ఉండేది, ఎవరు ఇక్కడ అడ్డగించే వాళ్ళు కాదు అన్న విధంగా అక్కడ కార్మికులు కూడా మాట్లాడుతున్నారు. కానీ కార్మికుల యొక్క మాటలను బయటికి రానివ్వరు. అంటే ఇప్పుడు కవిత కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకురాలే మొదటి నుంచి కూడా. కాకపోతే ఆవిడ పార్టీ పెట్టారు, కానీ ఆ పార్టీ పెట్టడం ఉద్దేశం ఏంటో కూడా ఇంక తెలియదు. తెలంగాణ ప్రజలకి నిజంగా ఆవిడ పార్టీ పెట్టడానికి ఉద్దేశం ఏంటో తెలియదు. ఎందుకంటే ఒక తెలంగాణని 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పార్టీ టీఆర్ఎస్. అంతకుముందు 10 సంవత్సరాలు ఏమొచ్చేసి 13 సంవత్సరాలు అలా మొత్తానికి ఏదో ఒక విధంగా తెలంగాణలో ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ. అలాంటి పార్టీ అధినేత కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత మరి ఏం జరిగిందో ఏం జరగకుండానే బయటకు వచ్చి పార్టీ పెడుతుందా? అంటే నిజంగా ప్రజల మీద వీళ్ళందరికీ ప్రేమ ఉందా? పార్టీలు పెట్టి ఉనికిని కాపాడుకోవాలి, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడమే తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమ ఎవరికీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎవరికీ లేదంటానంటే పలానా పార్టీ అని చెప్పండి. ఎవరికీ కూడా చిత్తశుద్ధి లేదు పార్టీల్లో. ఆ చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా వీళ్ళకి ఎవరికి కూడా జాతీయ భావజాలం ఉండట్లేదు. మావోయిస్టుల్ని లేకపోతే అన్నల్ని వ్యతిరేకించడం కాదు, కానీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఇక్కడ పూర్తిగా ఉండకూడదు, వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, వాళ్ళు కూడా మనలాగే జీవితాన్ని ప్రారంభించాలి, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఇలా చేయాలి. అలాగే ఏదైతే అన్నలు ఈరోజు అడవుల్లో ఉన్నారో, అడవుల్లో ఉండడం వల్ల ఆ గిరిజనులు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రపంచమంతా నాగరికత వైపు వెళ్తుంటే వాళ్ళు అలా ఉండిపోతున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సౌకర్యాలు కావాలి. కాబట్టి నక్సల్స్ అనే వాళ్ళకు ఉండకూడదు అన్న విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగర్ని సక్సెస్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఇంక ఇలాంటప్పుడు మళ్ళీ మరొక రాజకీయ పార్టీ పెట్టి ఈ విధంగా మాట్లాడకూడదు. నిజంగా అన్నలకి ఈ విషయం వింటే కోపం వస్తే రావచ్చు కాక, కానీ ఒక జాతీయ భావజాలం ఏదైతే ఉందో దానితో అందరం ప్రయాణం చేయాలి. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవే, కానీ మనందరము జాతీయ సిద్ధాంతాలనే పట్టాల మీదే ప్రయాణించాలి.